భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున కష్టపడేందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. పాదాభివందనం. కార్యకర్తలందరికీ భారీ మెజార్టీతో విశ్వేశ్వరరెడ్డి గారిని చేవెళ్ల గడ్డపై గెలిచినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నాయకులకు పెద్దలు అందరికీ మన ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి అన్న గారు, కన్నా గారు, సంతోష్ అన్న గారు, పెద్దలు మిర్యాల సీనన్న గారు, దండు రాజన్న గారు, అందరికీ భారతీయ జనతా పార్టీ సహకరించిన పెద్దలందరికీ భారీ మెజార్టీతో గెలిపించిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు చేవెళ్ల గడ్డ మీద ఒకటి నిరూపితమైంది ఏంటంటే అడ్డగోలు డబ్బు ప్రభావం పనిచేయదు, కేవలం ప్రజాభిమానం పనిచేస్తుంది అని చెప్పి ఈ రోజు చేవెళ్ల గడ్డ మీద నిరూపితమైంది. శంకర్పల్లికి వస్తే శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ అందరు కట్టగట్టుకొని కాంగ్రెస్ కి పోయినా సరే మున్సిపాలిటీలో 2000 పైచలకు మెజారిటీ వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉన్నారని చెప్పి వాళ్ళకు ఒక చెంపపెట్టు సమాధానం ఈ రోజు శంకర్పల్లి మున్సిపాలిటీలో ఇవ్వడం జరిగింది. అట్లనే మండలికి వచ్చేసరికి మండల నాయకులు కావచ్చు అందరు కూడగట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎలక్షన్ల ముందర ఏం జరిగింది శంకర్పల్లి మండలం కూడా నేను ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. అందరు కూడా చెంప పగిలే సమాధానం శంకర్పల్లి మండల్లో శంకర్పల్లి మున్సిపల్లో ప్రజల తీర్పిచ్చారు. అందరూ భారతీయ జనతా పార్టీ వైపు నిలబడి ఈ రోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి తిరుగులేని విజయాన్ని అందించిన ఘనత మన ఈ శంకర్పల్లి మండల ప్రజలు మున్సిపల్ ప్రజలకి దక్కుతుంది. అందరు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ రోజు ఈ విజయం ఈ అందరి కార్యకర్తల విజయం, ప్రజల విజయం, ముఖ్యంగా మున్సిపల్లో ఇప్పుడు ఎంపీపీ గోవర్ధన్ చెప్పినట్టు తిరుగులేని విజయం. 2400 పైచీలకు ఓట్లు వచ్చినాయి. అది సామాన్యం కాదు. మొత్తం ఒక మున్సిపాలిటీ ప్రజా పాలన అంతా, ఒక మున్సిపాలిటీ అంతా ఒక దిక్కు, ఒక మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులంతా ఒక దిక్కున్న నిజమైన కార్యకర్తలు, నిజమైన నాయకులు అందరం యూత్ గాని మేము అందరం కష్టపడి కూడా పార్టీని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మోడీ ప్రభంజనం మరియు ముఖ్యంగా విశ్వేశ్వరరెడ్డి గారి మంచి పాలన, సంక్షేమ పథకాలు, విశ్వేశ్వరరెడ్డి గారి ముందు చూపు. ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా లేకున్నా ఒక ప్రజాపాలన చేసింది కాబట్టి ముందుకు ఇదే సాగుతుంది. కాబట్టి ఈ విజయం ఈ ఎంపీ ఎలక్షన్ తోనే ఆగదు. ఇది కంటిన్యూగా సాగుతూనే ఉంటది. లోకల్ ఎలక్షన్ కానీ రేపు పొద్దున వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ ఇంకే ఎలక్షన్ కానీ ఈ బీజేపీ విజయవంతమై నడుస్తూ ఉంటదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చేవెళ్ల నియోజకవర్గంలో మహా నాయకులందరూ ఎక్కడో పోయినా గాని సామాన్య కార్యకర్తలు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టకుండా ఉండి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము, విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసము రాత్రింబవళ్లు కష్టపడి విశ్వేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ గెలుపులో పని చేసిన ప్రతి కార్యకర్తలందరికీ కూడా ఈ గెలుపును అంకితం చేసుకుందామని మీ అందరితో, అలాగే రేపు కొద్ది రోజుల్లోనే ఈ వారం లోపలనే నరేంద్ర మోదీ గారు కూడా మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో ఏ అనుమానము లేదు. ఎవరు ఏమనుకున్నా కూడా మరోసారి 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మనము విశ్వ విజేతలాగా భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ఆయన 3వ తరం కూడా 3వసారి కూడా విశేషంగా కృషి చేసి భారతదేశానికి కీర్తి ప్రదర్శనలను ఇనుమడింపజేస్తారని మీ అందరి తరఫున నేను మరొకసారి మీ అందరికీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గెలుపును మీ అందరికీ మనందరికీ కూడా అంకితమని నేను తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ. మీ పేరు? నరేష్ కుమార్, శంకర్పల్లి మండల్ బీజేపీ సీనియర్ నాయకులు. ఈ విజయం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. రామనామం ఎంత గొప్పదో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచి నాయకత్వం ఉన్న లీడరు. అతను గెలవడం మొత్తం చేవెళ్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఆనందపడుతున్నారు. 3వసారి ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ ఉండడం అనేది ఒక మరో చరిత్ర. అది ఈ రోజు ప్రపంచ దేశాలు మోడీని కూడా మెచ్చుకుంటున్నాయి. ఆ దిశగా గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ఆహ్వానించారు, ఆదరించారు, గెలిపించారు. జై బీజేపీ. మేము బీజేపీ నుంచి చాలా
కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న నాయకత్వంలో మేమందరం పనిచేసినాము. కార్యకర్తలం అందరం రాత్రింబగళ్ళు చాలా కష్టపడి ఈ రోజు బీజేపీని ఈ స్థాయిలో గెలిపించడం చాలా గర్వంగా ఉంది మాకు. శంకర్పల్లి నియోజకవర్గంలో ఫస్ట్ టైం బీజేపీ ఇంత భారీ మెజార్టీతో గెలవడం మా కార్యకర్తలు మేమందరము చాలా కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి మేమందరం గెలిపించినాము. మోడీ గారు కూడా పైన మోడీ గారే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ఈసారి బీజేపీ జెండా ఎగరేయడం చాలా సంతోషంగా ఉంది. బీజేపీ ప్రధాన కార్యదర్శిని. మాకు చెవెళ్ళగడ్డ పైన విశ్వేశ్వరరెడ్డి గారు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అనంటే విశ్వేశ్వరరెడ్డి గారికి ఉన్నటువంటి క్లీన్ చీట్ అనేది ఆయనకు ఉన్నటువంటి పేరు ఆయన విజయానికి దోహదం చేసింది. అదేవిధంగా శంకర్పల్లి మండలం నుంచి కూడా మేము బీజేపీకి మెజారిటీ తీసుకురావడం అనేది మొట్టమొదటిసారి. అది మేమందరం కార్యకర్తలందరం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు ఎక్కువ మొత్తంలో యువకులు ఉండడం, గ్రామాల్లో ఇంటింటికి బాగా ప్రచారం చేసి ఈ విజయానికి దోహదపడ్డారు. ఈ చేవెళ్లగడ్డకు విశ్వేశ్వరరెడ్డి గారు ఇక ముందు మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా చేవెళ్ల గురించి కూడా ఎక్కువ వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి పార్లమెంటులో మన విశ్వేశ్వరరెడ్డి గారు. అది జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆ వెళ్ళిన విషయాన్ని కూడా జనాలు కూడా ఓటు రూపంలో ఆయనను గెలిపించారు. ఈ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మోడీ చరిష్మా అనేది కూడా చాలా పనిచేసింది. మోడీ గారు కూడా దేశంలో 3వసారి 3.0 లోడ్ అవుతుంది కాబట్టి ఆ మోడీ గారి విజయాన్ని కూడా ఈ విశ్వేశ్వరరెడ్డి విజయానికి చాలా దోహదం చేసింది. ఈ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.